మీ చెల్లకేమో అవసరానికి అడిగినప్పుడు అల్లి ఇచ్చినావు. ఇప్పుడు నీ అవసరానికి ఇత్తో ఇయ్యదో చూద్దాంపా. సిరి, అన్నయ్య రండి అన్నయ్య, కూర్చోండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తా. మీ చెల్లి రాగానే ఫస్ట్ అయితే డబ్బులు అడుగు, ఇస్తో ఇయ్యదో. వాటర్ తీసుకోదినా. సిరి, ఏంటన్నయ్య? 1,00,000 రూపాయలు అవసరం ఉన్నదిరా, అడ్జస్ట్ చేస్తావారా? 1,00,000 రూపాయలా? చూసినవా డబ్బులు అడగంగానే ఎట్లా పోయిందా? చెల్లి చెల్లి అంటావు కదా, డబ్బులు తెస్తానని చూస్తానవా? నడు. అన్నయ్య, నా దగ్గర అంత డబ్బులు లేవన్నయ్య. నీకు అంతలా అవసరం అంటున్నావు కదా, ఈ నగ తాకడ పెట్టి డబ్బులు తెచ్చుకో అన్నయ్య. తీసుకో అన్నయ్య. సరే అన్నయ్య, మీరు కూర్చోండి, నేను వెళ్ళి టీ పెట్టుకొస్తాను. చూసినావానే, మా చెల్లిని అపార్థం చేసుకున్నావు. తన దగ్గర డబ్బులు లేకపోయినా మెడలో ఉన్న నల్లపూస తీసిచ్చింది. అవునండి, మీ చెల్లెల్ని అపార్థం చేసుకున్నా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకున్నా కానీ మెడలో నల్ల పూసలు తీసిస్తా అనుకోలేదండి. ఈ నగ తనకే ఇచ్చేయండి, మనం బయట అడ్జస్ట్ చేసుకుందామండి. సిరి, ఒకసారి ట్రారా. ఏంటి వదినా? టీ తీసుకొస్తున్నా, ఆగు వదినా. ఆగురా సిరి, ఈ నగ మాకేమొద్దురా, అన్నయ్యకు బయట డబ్బులు అడ్జస్ట్ అయినాయట్రా. అవునా వదినా? ఏంటన్నయ్య, బావ ఏమైనా అనుకుంటాడని మళ్ళీ నగ తిరిగి ఇచ్చేస్తున్నావా అన్నయ్య? అలా ఏం లేదురా సిరి, నిజంగానే బయట అడ్జస్ట్ అయినాయిరా డబ్బులు. అవునా అన్నయ్య?